సినీ రంగానికి అభిమానులకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవల చరిత్రలో నిలిచిపోయాయని పలువురు ప్రముఖులు కొనియాడారు. విజయవాడలోని లెనిన్ సెంటర్లో అభిమానులు ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఘట్టమనేని ఆదిశేషగిరిరావుతో కలిసి కృష్ణ మనవడు రమేష్ బాబు కుమారుడు జై కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వెనిగల రాము మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో పలు ఘట్టాలను స్మరించుకున్నారు. తమ అభిమాన నటుడి విగ్రహావిష్కరణలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయన మనవడు జయకృష్ణ కూడా ప్రజల మన్ననలు పొందుతూ తాతకు తగ్గ మనవడిగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, మహేష్ యువసేన అధ్యక్షులు బవరిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాకెంతో ఆప్తమిత్రులు అశ్విని దత్ గారు, ఆదిశేషగిరిరావు గారు, జమినీ కిరణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి నేను ఎంతో అభిమానించే హీరో కృష్ణ గారి మనవడితో సినిమా హీరో ఇంట్రడక్షను, అలాగే హీరో కృష్ణ గారి విగ్రహావిష్కరణ, ఆ రెండు సందర్భాలు కలిపి చేయటం అనేది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఇక్కడ లెనిన్ సెంటర్లో ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నేను కూడా చిన్నప్పటి నుంచి కృష్ణ ఫ్యాన్స్ తోటి అత్యంత అనుబంధం ఉంది. దీంట్లో అంటే ఒక కల్ట్ కింద ఉండేది గుడివాడలో కూడా. ఓకే, మాకు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఉదయకుమార్ మధు, వీడు హెచ్డిఎఫ్సి రీజనల్ మేనేజర్ ఫర్ 3 స్టేట్స్, అలాగే మా శివాజీ, వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి సైకిల్ లెక్కేసుకుని వచ్చేవాళ్ళు అనమాట. సినిమా రీసెస్లోనూ దీంట్లో నన్ను ఎన్ని సైకిళ్ళు వచ్చినాయి అనేది. విజయవాడ నగరంలో, అందులో సినిమాకి కేంద్రమైన లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరణ, ఇది చాలా గొప్ప ఆనందకరమైన విషయం. కృష్ణ గారికి విజయవాడ నగరంతో ఉన్న అనుబంధం చెరిగిపోనిది. ఎందుకంటే నాకు కృష్ణ గారితో ఉన్న అనుబంధంలో వారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏమయ్యా బెజవాడ అట్టా ఉంది అని కోరుకునేవాళ్ళు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విజయవాడలో అందించారు. ఏ ఫంక్షన్కైనా విజయవాడ వచ్చి థియేటర్లో చూసి సినిమా చూసి వెళ్ళడం ఆయన ఆనవాయితీ. కృష్ణ గారు ఎంత అభిమానిస్తారో వారి కుటుంబం కూడా విజయవాడను అంతే అభిమానిస్తుంది. వారి మనవడే అయిన జయకృష్ణని కూడా ఇక్కడికే తీసుకొచ్చి లాంచ్ చేపించి వారికి విజయవాడ మీద ఉన్న అభిమానాన్ని మరొక్కసారి చెప్పారు.